నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. పురంధేశ్వరికి తత్వం బోధపడింది. పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉండి భారతీయ జనతా పార్టీ కోసం కాకుండా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా తట్టుకోలేక, జీర్ణించుకోలేక, చంద్రబాబు నాయుడుని జైలు నుంచి బయటికి తీసుకురాకపోతే ఇక నా జీవితం ఎందుకు, నేనెందుకు, నా రాజకీయ చరిత్ర ఎందుకు, నా రాజకీయ కార్యకలాపాలు ఎందుకు, నా రాజకీయ కార్యకలాపాలకు అర్థమే లేదు అనే ఉద్దేశంతో లోకేష్ తీసుకొనల్లా అమిత్ షా కాళ్ళ మీద పడేసి ఏదో ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాలను కొనసాగిస్తూ ఈ రోజున రాజకీయ పంపం గడుపుకుంటూ, ఆ రోజునేమో బెయిల్ తెచ్చుకొని, ఈ రోజునేమో తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టాల్సిందే అనేటటువంటి ఒత్తిడిని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పక్కన పెట్టేసి ఇటు తన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్లకు ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చుకుంటూ, సీట్లు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి క్రమంలో చాలా మంది భారతీయ జనతా పార్టీకి నిబద్ధతతోటి పనిచేసేటటువంటి వాళ్ళు చాలా మంది హర్ట్ అయ్యారు. చాలా మంది వాళ్ళ యొక్క టీవీ డిబేట్స్ లో కూడా వాళ్ళు స్వరం మారిపోయింది. అంతకుముందు భారతీయ జనతా పార్టీని మీద ఈగ కూడా వాళ్ళనేటువంటి వాళ్ళు వేదాంత ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ఒకళ్ళ పేర్లు ఎత్తేసి వాళ్ళని మళ్ళీ నీకు వాళ్ళ మీద మీరు దృష్టి సారించేటట్టుగా చేయటం పద్ధతి కాదని నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించాను. ఎంత దుర్మార్గమైనటువంటి క్రీడ అనేది. జీవీఎల్ నరసింహారావు 2 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో తన జీవీఎల్ నరసింహారావుకి అర్హత లేవా, తన కార్యకలాపాలు జరుపుకుంటూ తానే ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నానని చెప్పుకొని, పైగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నంలో గెలిచినటువంటి చరిత్ర ఉంది కదా, పొత్తులో గెలిచినటువంటి చరిత్ర ఉంది. సాక్షాత్తు విజయమ్మ గారు కూడా అక్కడ ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. మరి అటువంటి చోట జీవీఎల్ నరసింహారావు ఓ పార్టీ సీనియర్ నాయకుడిగా, పార్లమెంటేరియన్ గా అతనికి అవకాశం లేకుండా నీ తమ్ముడు చిన్నల్లుడు తెలుగుదేశం పార్టీ నాయకుడికి అవకాశం కల్పించడం కోసం, తెలుగుదేశం పార్టీకి చెందిన భరత్కు అవకాశం కల్పించడం కోసం ఆ సీటును అడగవా, ఆ సీటును పక్కన పెట్టేస్తావా, ఆ సీటును తెలుగుదేశం పార్టీ కేటాయిస్తావా? మరి దాని రిజల్ట్ నిన్న నీకు రాజమండ్రిలో కనపడింది. రాజమండ్రిలో పుట్టి పెరిగిన వాడు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాడు సోము వీర్రాజు. సోము వీర్రాజుకు రాజమండ్రి పార్లమెంటు స్థానం ఇవ్వాలి. లేదు సోము వీర్రాజుకి ఏదైనా సరే రాజమండ్రి రూరలో, రాజమండ్రి అర్బనో ఎమ్మెల్యే టికెట్ నన్న కనీసం సుజనా చౌదరికి, డబ్బులు ఉన్నటువంటి చౌదరి గారికి ఇచ్చారు కదా విజయవాడ వెస్ట్. ఆయన డబ్బులు చూసి తప్ప ఆయనకి ఏముందని ఇచ్చారు అక్కడ. విజయవాడ వెస్ట్ లో కనీసం కమ్మ సామాజిక వర్గం కూడా ఎక్కువ మంది లేరు కదా, ప్రభావితం చేయగలిగేటటువంటి స్థాయిలో అక్కడ లేరు కదా. ఆయనకి ఎక్కడో చోట సుజనా చౌదరి గారికి ఆయనే చెప్పాడు స్వయంగా, నా రాజకీయ గురువు, నాకు దేవుడు లాంటి వాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. అతనికి మాత్రం సీట్ ఇవ్వాలి. ఆ సంఘ్ పరివార్లో ప్రముఖుడు, మొట్టమొదటి నుంచి కూడా సిద్ధాంతాలు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ కోసం
భారతీయ జనతా పార్టీ విధి విధానాలనే జీవనాడిగా నడిచేటటువంటి సోము వీర్రాజుకు మాత్రం అవకాశం లేకుండా ఆ సోము వీర్రాజు కంటెస్ట్ చేయాల్సిన దగ్గర నువ్వు తగుదనమ్మా అంటూ నువ్వు వచ్చి నిలబడతావు. నువ్వు వచ్చి నిలబడితే ఆత్మీయ సమావేశం అని పెట్టావు. ఆత్మీయ సమావేశం పెడితే ఏం జరిగింది అక్కడ? నీ కళ్ళ ముందే నీ ఫ్లెక్సీని చించి వేశారు. ఇక ఎంత వైరల్ అయిందో చూశాం కదా. అంటే ఓటు ట్రాన్స్ఫర్ కాదు, మీరు మీ చుట్టరికాలు, మీ బంధుత్వాలు, మీ కుల పిచ్చి, మీ కుటుంబ పిచ్చి, కుటుంబ పాలనకు వ్యతిరేకమేమో అనేమో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు చెప్తారు. భారతీయ జనతా పార్టీ విధానమే కుటుంబ పాలనకు వ్యతిరేకం అని. నువ్వేమో నీ కుటుంబం కోసం, నీ కుటుంబం, నీ బావ జైల్లో ఉన్నాడని నీ బావ కొడుకుని తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ అధిష్టానం దగ్గర కూర్చోబెడతావు. మరి నీ కుటుంబంలో నీ తమ్ముడు చిన్నలుడని భరత్కు సీటు కోసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీని అడ్డంగా నరికేస్తావు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తునే కాలరాస్తావు. భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి జీవీఎల్ నరసింహారావుని అతనికి అవకాశమే లేకుండా చేస్తావు. తగుదనమ్మా అంటూ వచ్చి ఇక్కడ రాజమండ్రిలో నువ్వేదో కంటెస్ట్ చేయాలని చూసావు. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమావేశం మొట్టమొదటిసారి నీకు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నువ్వు పెట్టినటువంటి సమావేశం అండి. ఆ సమావేశం ఏమైంది? ఎవరమ్మా నువ్వు ఇక్కడికి రావడానికి అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు నీ మీద విరుచుకు పట్టడం జరిగింది. పొట్టుమంటూ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు బహిరంగ యుద్ధం చేయటం జరిగింది. ఇది నీవు అంటే మీరు అనుకోవచ్చు మేము సాధించాం, మేమంతా పార్టీలోనే ఉంటూ పార్టీని సర్వనాశనం చేశాం, పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటూ చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇప్పించుకోగలిగాం. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. వాళ్ళకి 1% ఓట్లు కూడా లేకపోయినా సరే వాళ్ళకి అన్ని సీట్లు ఎందుకు ఇచ్చారో ఈ ప్రజలకు తెలుసు. మీకు అన్ని సీట్లు ఎందుకు నువ్వు సాధించుకున్నారో కేంద్ర వాళ్ళు, ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. పురంధేశ్వర్ గారు, మీ వల్ల ఓటు ట్రాన్స్ఫర్ జరిగిద్దా లేదా, మీ వల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా, మీకన్నా వాళ్ళు ఉద్దండులు, వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ అభిమానులే వీళ్ళు. భారతీయ జనతా పార్టీలో క్షేత్రస్థాయిలో అతన్ని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్ప మీకోసం పనిచేసే వాళ్ళు ఉండరు అనేది బహుశా రాజమండ్రిలో నీకు తత్వం బోధపడి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. నమస్తే.